హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మీ పివి లక్ష్మి అండి. ఫ్రెండ్స్, ఈ రోజు చూడండి, నేను మన ఇంట్లో పిండి వంటలు చేయడం జరిగిందండి. ఈ రోజు ఫ్రైడే కదా, నైవేద్యం కోసం. అయితే ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే కేవలం మన కుకింగ్ ఆయిల్ కోసం అండి. ఎంత అద్భుతమైన బెనిఫిట్ అనేది మీకు చెప్పబోతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మార్నింగ్ నేను కుకింగ్ చేసేటప్పుడు ఆయిల్ అనేది ఇక్కడికే ఉండేదండి. చాలా తక్కువ క్వాంటిటీ ఉండేది. జస్ట్ నార్మల్ గా సరిపోద్దా లేదో అని చెప్పి కొత్త ఆయిల్ డబ్బా కూడా నేను తీసి పెట్టుకున్నాను. అయితే తర్వాత నేను గారెలు అనేది ఒక హాఫ్ కేజీ చేశానండి. ఈవెన్ బూర్లు అనేది కూడా హాఫ్ కేజీ చేశాను. చూడండి, మీకు బయట చూసుకుంటే మనకి ఆయిల్ అనేది ఎలా కనిపిస్తుందండి. అసలు ఆయిల్ అనేది పీల్చలేదండి. చాలా డ్రైగా అసలు ఆయిల్ అనేది లేకుండా అద్భుతంగా రావడం జరిగింది. వంట అయిపోయిన తర్వాత, కుకింగ్ అయిపోయిన తర్వాత మనకి మిగిలిన ఆయిల్ అండి. ఆయిల్ కూడా స్టోరేజ్ చేసాం. అయితే బయట కుకింగ్ ఆయిల్స్ మళ్ళీ మల్టిపుల్ గా మనము వేడి చేసినప్పుడు, హీట్ చేసేటప్పుడు అది పాయిజన్ గా మారుతుంది. కానీ మన రైస్ బ్రాన్ ఆయిల్ అనేది మనం హీట్ చేసినా కూడా ఎటువంటి డ్యామేజ్ అవ్వదండి.